ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. టీడబ్ల్యూటీ తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ప్రియ శ్రోతలు, శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా వచ్చారా? ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సందేశాన్ని విందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాట్లాడు దేవుడవు, క్షమించే దేవుడవు, దీవించి ఆశీర్వదించే మంచి దేవుడవు. కుటుంబ సమేతముగా మీ స్వరాన్ని వినాలని, మీ వాక్యాన్ని ధ్యానించాలని వచ్చిన మా ప్రియుల కుటుంబాలను దీవించి వృద్ధి చేయమని, ఆత్మీయంగా బలపరచమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి, ఆమెన్. దేవునికి ఇష్టమైన వారలారా, ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము హీలింగ్, స్వస్థత. దేవుడు స్వస్థపరిచే విధానం చాలా రకాలుగా ఉంటుంది. స్వస్థత అనగానే ముందుగా మనకు మనసులోనికి వచ్చేది కుంటివాళ్లు నడవటం, గ్రుడ్డివాళ్లు చూడటం ఇలాంటివి. లేదా రోగంతో పడకలో ఉండి చావుకు దగ్గరగా వెళ్లిన వాళ్లు ఉన్నట్టుండి వేగంగా కోలుకుని పూర్తిగా ఆరోగ్యవంతులవటం. స్వస్థత అనగానే మన మనసులో మెదిలే పరిమాణాలు ఇవే గదా. అది అద్భుతమైనదే. దేవుడు అసాధారణమైన అద్భుతాలు చేస్తాడు. అయితే నాకు తెలిసినంతవరకు అద్భుతాలు రెండు రకాలుగా జరుగుతాయి. ఈ అద్భుతాలలో కొన్ని నెమ్మదిగా జరుగుతాయి, మరికొన్ని అతివేగంగా త్వరగా జరిగిపోతాయి. దీనికి ఉదాహరణ ఒక క్యారెట్ విత్తనం. అది దాదాపు కంటికి కనిపించనంత చిన్నది. అయితే అది భూమిలో పడిన తర్వాత భూగర్భంలో నారింజ రంగులో పొడవైన దుంపగా ఎదుగుతుంది. అంతేకాదు, భూమి పైభాగాన ఆకుపచ్చని మొక్క అతి వేగంగా ఎదుగుతుంది. కాని ఈ క్యారెట్ మాత్రము కొద్దిగా సమయాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. అది ఒక్కటే తేడా. ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు జరిగించే నెమ్మదైన అద్భుతాల గురించి ఆలోచించటానికి నేనిష్టపడుతున్నాను. ఉదాహరణకు, నెమ్మదిగా ఒక వ్యక్తిలో కలిగే మార్పు. బహుశా మీ జీవితాల్లో కూడా దీనిని మీరు గమనించే ఉంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను నమ్మి నీ మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు మారడం ప్రారంభిస్తావు. బహుశా వెంటనే కాకపోవచ్చు, లేదా ఒక దినంలో కూడా కాకపోవచ్చు, కానీ మారడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నిజానికి ఈ లోకంలో ఎవరినైనా మార్చగలిగింది దేవుడు ఒక్కడే. మార్పు అంతరంగంలో నుండి కలగాలి, హృదయంలో మార్పు కలగాలి. కాబట్టి స్వస్థతను గురించి మాట్లాడేటప్పుడు కేవలం అసాధారణమైన, ఆశ్చర్యకరమైన వాటిని గురించి మాత్రమే ఆలోచించకూడదు. నా జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు నాకు గుర్తొస్తున్నాయి. యేసు నామంలో స్వస్థత కొరకు, నొప్పి, బాధ నుండి విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కలుగజేసుకుని వెంటనే స్వస్థత ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అది చాలా అద్భుతమైన విషయం. నా జీవితంలో ప్రార్థనకు వెనువెంటనే జవాబులు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సందర్భాలను గుర్తు చేసుకున్నప్పుడెల్లా దేవుని హస్తం ఎంత శక్తివంతమైనది, ఎంత చురుకైనది, ఎంత కరుణగలది అని ఆయన నామాన్ని నేను స్తుతిస్తూ ఉంటాను. గమనించండి, వేగంగా జరిగే అద్భుతాలు తరచుగా జరిగేవి కావు. అవి చాలా అరుదుగా జరిగేవి. సర్వసాధారణంగా దేవుడు స్వస్థపరిచే విధానం నెమ్మదిగా జరుగుతుంది. అది అద్భుతానికన్నా తక్కువైనదేమీ కాదు, గాని నెమ్మదిగా జరుగుతుంది. దీనికొక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను, వినండి. ఒకవేళ మీ చేతికి గాని కాలికి గాని ఏదైనా గాయమైంది అని అనుకోండి. సాధారణంగా శరీరం లోపల నుండే ఆ గాయాన్ని మాన్పేలా ఆయన చేస్తాడు. ఎంత లోతుగా ఈ గాయమైంది అన్నదాన్ని బట్టి ఆ గాయమున్న చోట ఒక మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చ కొన్ని సంవత్సరాలు,
చివరికి జీవితాంతం కూడా ఉండిపోవచ్చు. ఇదంతా దేవుడిచ్చే స్వస్థతలో ఒక భాగమే. ఇంకొక్క మెట్టు పైకి వెళదాం. ఎవరైనా తీవ్రంగా కలత చెంది ఉండటం మీరు చూశారనుకోండి, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది అన్నట్టుగా మీ ముందు కనబడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ల పరిస్థితి మీకు స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ గురించి శ్రద్ధ వహించి వాళ్లకు ప్రేమ చూపించాల్సిన అవసరం అక్కడ ఉంది. ఆ సమయంలో వారు ఆశించేది ఎవరన్నా వాళ్ళ చెయ్యి పట్టుకొని, ఎలా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని మన నుండి ఒక ఆదరణను వారు ఆశిస్తారు. అదే స్వస్థత. బహుశా వాళ్లకు కావలసినదెల్లా ప్రేమగా వాళ్లను దగ్గరకు తీసుకునే ఓ హస్తం, నిజముగా ఆదరించే ఓ వ్యక్తి. ఈ సందేశాన్ని వింటున్న ప్రియమైన సహోదరీలకు ఒక చిన్న మాట. మీరు ఒకవేళ స్త్రీల సమాజంలో సభ్యులైతే, మీరు ప్రార్థన కొరకు కూడుకున్నప్పుడు ఎవరైనా ఒక సహోదరి ఒంటరిగా కూర్చొని ఉండటం మీరు చూచినప్పుడు, ఆమె దగ్గరకు వెళ్ళి, ఈరోజు సహవాసంలో మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పండి. అది ఎంత స్వస్థతను కలిగించే పరిస్థితి. ప్రియ శ్రోతలు, ఈ ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇంకా సులువుగా అర్థం చేసుకోవాలి అంటే, చిన్నపిల్లల్లో మనకిది కనపడుతుంది. ఒకవేళ మన కుమారుడో కుమార్తెనో స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఒక మూలన దిగులుగా ఒంటరిగా కూర్చున్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వెంటనే మీరు వారి దగ్గరికి వెళ్ళి, నాన్నా, అమ్మా, ఎందుకలా ఉన్నావు, నీకేం కావాలి, నేనున్నాను కదా అని ప్రేమతో వారిని దగ్గరికి తీసుకుని వారితో కొద్దిసేపు ముచ్చటిస్తాం కదా. అప్పుడు వాళ్ల మనసులో ఉన్న కష్టమంతా ఎగిరిపోతుంది. వారు సంతోషంగా ఉండటానికి ప్రారంభిస్తారు. దీన్నే స్వస్థత అని పిలుస్తాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా శుభవార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగుల గురించి చెప్పబడింది. ఆ రోజుల్లో అది చాలా భయంకరమైన వ్యాధి. చర్మము పొరలు పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. అది మరీ తీవ్రమైనప్పుడు స్పర్శజ్ఞానం పూర్తిగా చచ్చిపోవటం వలన తమకున్న వేళ్లు కూడా ఊడిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాళ్ళు చేతులు కూడా తరిగిపోతూ వస్తాయి. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు చివరకు వికారంగా మారిపోతారు. చూడటానికి భయంకరంగా కనపడతారు. అందుకే ఈ కుష్ఠరోగులను ఊరి నుండి వెలివేస్తారు. దాన్ని అంటువ్యాధిగాను అపవిత్రమైన దానిగాను భావించేవాళ్లు గనుక వాళ్లను ఊరి బయట ఉన్న సమాధుల మధ్యకు పంపించేవాళ్లు. యేసుక్రీస్తు కుష్ఠరోగులను స్వస్థపరిచిన వేరే సందర్భాల్లో దీన్ని మనం గమనించగలం. ఆ వ్యాధికి విరుగుడు లేదు గనుక వాళ్ళు సమాధుల మధ్యనే నివాసం ఉండేవాళ్లు. ఈ కుష్ఠరోగులు ప్రార్థన చేస్తున్నారు, సహాయం కోసం ఎలుగెత్తి కేకలు పెడుతున్నారు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు, మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదని, దయచేసి మమ్మల్ని స్వస్థపరచమని కేకలు వేశారు. ప్రభువైన యేసు ఆ 10 మందిని స్వస్థపరిచాడు. మీరు వెళ్ళి మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకొనండి అని చెప్పాడు. యాజకులు వాళ్ళను పరిశీలించి చూచి వ్యాధి లేదని నిర్ధారిస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ కుటుంబాల దగ్గరకు వెళ్ళవచ్చు. ఆ కుష్ఠరోగులు యేసయ్య చెప్పినట్లుగానే చేశారు. ఆ 10 మందిలో ఒకడికి తన జీవితంలో లేదా తన శరీరంలో ఏం జరిగిందో తనకు బాగా అర్థమైంది. తమకు కలిగిన స్వస్థతను బట్టి సంతోషిస్తూ మిగతా 9 మంది తమ దారిన తాము వెళ్ళిపోయారు. తమకు స్వస్థతను ఇచ్చిన వానిని మర్చిపోయారు. అంటే స్వస్థపరిచిన దేవుణ్ణే వారు మర్చిపోయారు. అయితే ఆ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కాళ్లమీద పడ్డాడు. 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి మిగిలిన 9 మంది ఎక్కడా? దేవుని మహిమపరచటానికి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడే అని యేసయ్య ఆ ఒక్కర్నీ అడిగాడు. ప్రియ శ్రోతలు, ఒక్కసారి దేవుడు మన జీవితంలో కూడా చేసిన అద్భుతాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గాలి, నీరు, ఆహారమిచ్చి అనుదినం మనల్ని పోషిస్తున్నాడు. మనలను కాపాడి భద్రపరుస్తున్నాడు. ఆయనను స్తుతించి ఆరాధించటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఆయన మందిరానికి మనం తిరిగి వచ్చామా? లేక కనీసం ఆయనకు వందనాలు కూడా చెప్పకుండా మన దారిన మనం వెళుతున్నామా? గమనించండి, ఈ 9 మంది కుష్ఠరోగులలాగా మనలో చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకలాగా, స్వస్థత నొందిన తర్వాత మరోలాగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. 10 మంది శుద్ధులైరి కారా అన్న మాటను గురించి ఈ దినాన మీరు మరి ఎక్కువగా ఆలోచన చేయాలి, పరిశీలించాలి, సరిచేసుకోవాలి. దేవుని పట్ల కృతజ్ఞతాహృదయం కలిగి ఉండాలి.
మనకు కలిగిన స్వస్థతను బట్టి మనమేం చేశాం? ఇది చాలా గట్టి ప్రశ్న. లూకా శుభవార్త 17వ అధ్యాయం 11 నుండి 19వ వచనాలు చదువుతుండగా మనకు మనమే ఈ ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నాకిచ్చిన స్వస్థతను బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానా? ఆయన ఇచ్చిన స్వస్థతను నేను గుర్తిస్తున్నానా? ఎంతైనా అది ఆయన చేసిన అద్భుత కార్యమే కదా అని దాని గురించి ఆలోచన చెయ్యాలి. ప్రియా శ్రోతలు, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన ఆత్మీయ జీవితాల్లో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అతి శ్రేష్టమైన ఆత్మీయ ఫలం. మహిమగల దేవుడు ఈ సందేశాన్ని మన జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల పరమవైద్యుడా, మా జీవితాలలో ఎన్నో మార్లు మీరు మమ్మను స్వస్థపరిచారు. అందులో అనేక మార్లు మీ ప్రేమను, మీరు చేసిన స్వస్థతను మరచిపోయాము, క్షమించండి. ఈ వర్తమానం ద్వారా మా జీవితాలలో ఒక హెచ్చరికను దయచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కేవలము శారీరక స్వస్థత మాత్రమే కాక మానసికంగా సహాయం చేసి స్వస్థపరిచే దేవుడవని తెలుసుకున్నాం. ఎన్నో మార్లు మాకు సంతోషాన్ని, ఆనందాన్ని, మా కుటుంబాలలో సమాధాన వాతావరణాన్ని ఇచ్చారు. అది మేము గమనించలేకపోయాం, క్షమించండి. ఎన్నో మార్లు మేము అడగకపోయినా మీరు మమ్మను స్వస్థపరిచారు. నీవు ప్రేమగల దేవుడవయ్యా. ఓ పరమవైద్యుడా, మమ్మను క్షమించి మా కుటుంబాన్ని దీవించమని ఆత్మీయ స్వస్థతను ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. విశ్వాసమును కాపాడుకొని క్రీస్తులో నా పరుగు కడముట్టించెదను. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని.